హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ ఫేవర్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. స్టూడెంట్స్ చూసుకుంటే మనకు కేవలం 12th పాస్తో గవర్నమెంట్ జాబ్ మీ సొంతం చేసుకునే అవకాశం అయితే రావడం జరిగింది. ముందుగా ఈ అవకాశం గురించి మీకు తెలియజేసే ముందు మీ అందరికీ థ్యాంక్స్ స్టూడెంట్స్. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసినట్టు మ్యాక్సిమం మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కేవలం ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది స్టూడెంట్స్. ఆ రాత పరీక్ష కనుక మీరు క్లియర్ అయితే ఒక కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది జస్ట్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఆ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే మెరిట్ బేసిస్ మీద జాబ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి మనకు జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 25,000 వరకు అయితే శాలరీ ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ మనకు సిఎస్ఐఆర్ నుంచి రిలీజ్ అయింది. అలాగే ఎన్బిఐఆర్ఐ అనే సంస్థ నుంచి వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 12th పాస్తో ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోండి. ఈ వీడియోని క్లియర్ కట్గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇట్ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి మనకు సిఎస్ఐఆర్ నుంచి సంబంధించింది. వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఆఫ్ విజిట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30th సెప్టెంబర్ స్టూడెంట్స్. చాలా టైం అయితే ఉంది. మనకు వచ్చేసి పొజిషన్స్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన విభాగంలో వచ్చేసి జనరల్ విభాగంలో చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, ఓబీసీ 1 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ, అలాగే ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. చూసుకుంటే బేసిక్ సాలరీ 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది స్టూడెంట్స్. కేవలం 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ వచ్చేసి 35 or 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్, హిందీ వస్తే సరిపోతుంది స్టూడెంట్స్. యాజ్ పర్ డిఓపిటి నామ్స్ ప్రకారం అయితే ఏజ్ వేసుకుంటే మనకు మ్యాక్సిమం 28 years ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ చూసుకుంటే కనుక మనకు టోటల్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీ, రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా శాలరీ చూసుకుంటే 19,900 63,200 అయితే ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి 10+2 ఉంటే సరిపోతుంది. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ ఉంటే సరిపోతుంది. 35 నుంచి 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. మ్యాక్సిమం చూసుకుంటే 28 years ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ అనే పొజిషన్కి మనకు 2 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, అలాగే ఓబీసీ 1 వేకెన్సీ ఉంది. శాలరీ చూసుకుంటే దీనికి కూడా 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఉండబోతుంది. కేవలం 10+2 వస్తే సరిపోతుంది స్టూడెంట్స్. దాంతోపాటు మీరు 35 నుంచి 30 వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే కూడా యాజ్ పర్ డిఓపిటి నామ్స్ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 years ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఫినాన్స్ అకౌంట్స్ స్టోర్ పర్చేస్ 35 or 30 వర్డ్స్ పర్ మినిట్ ఈక్వలెంట్ టు 10,500 or 9,000 kdph విచ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 5 key impressions per hour అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పర్మిషబుల్ టైం వచ్చేసి 10 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీకు బెనిఫిట్స్ అనేది చూసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరిగింది. దీంతో పాటు మీకు యూజువల్ అలయన్సెస్ ఉంటాయి. డిఎన్ఎస్ అలయన్స్, హౌడజెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, అలాగే అడ్మిజబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాజ్ పర్ అప్లికేబుల్ టు సిఎస్ఐఆర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. వచ్చేసి ఇన్ అడిషన్ టు ద ఎన్రోల్మెంట్స్ ఇండికేట్ అగ్నెస్ట్ ఈచ్ కేటగిరీ పోస్ట్ బెనిఫిట్స్ సచ్ యాజ్ అప్లికేబిలిటీ ఆఫ్ న్యూ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది. లీవ్ ట్రావెల్ అలయన్స్ ఉంటుంది, కన్వెన్స్ అలయన్స్ ఉంటుంది, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ యాజ్ పర్ అప్లికేబుల్ ఫర్ సిఎస్ఐఆర్ రూల్స్. సో అలయన్సెస్తో పాటు మీకు ఎన్పిఎస్ కూడా ఉంటుంది. మీకు వచ్చేసి లీవ్ ట్రావెల్ అలయన్స్ ఇస్తారు, కన్వెన్స్ అలయన్స్ ఇస్తారు, బిల్డింగ్ అలయన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో candidates appearing essential qualification 10+2 are not eligible to apply for the above post. Candidates should have acquired the prescribed qualification from recognized board or university అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 10+2 ఎవరైతే అక్వైర్ చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. డేట్ ఆఫ్ డిటర్మినింగ్ అప్పర్ ఏజ్ వచ్చేసి 30th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అప్లికేషన్ రోజు మీకు డేట్ వచ్చేసి మీ ఏజ్ క్రైటీరియాని వీళ్ళు పరిగణంలోకి తీసుకోవడం ఉంటుంది స్టూడెంట్స్. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు
వీళ్ళు చూసుకుంటారని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నో ట్రావెలింగ్ అలయన్స్ ఇస్ పేబుల్ ఫర్ అపియరింగ్ ఫర్ టైపింగ్ టెస్ట్ ఆర్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఎవరైతే టైపింగ్ టెస్ట్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్కి అపియర్ అవుతారో వాళ్ళకు ట్రావెలింగ్ అలయన్స్ అనేది ఇవ్వమని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఏ డెసిషన్ అయినా ఎన్బిఆర్ఐ సిఎస్ఆర్ఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. In the event of applications being large, CSIR, NBRI may adopt shortlisting scrutiny criteria to restrict number of candidates to be called for typing test or written examinations. సో అప్లికేషన్స్ అయితే నార్మల్గా వస్తే మాత్రం మీకు రిటర్న్ టెస్ట్తో పాటు మీ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ అప్లికేషన్స్ లార్జ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే కనుక వీళ్ళు స్క్రూటినీ చేసి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక కమిటీ ఏర్పరచుకొని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ మెంబర్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ వన్స్ ఆప్టెడ్ ఇన్ ద అప్లికేషన్ కెనాట్ బి చేంజ్ అనమాట. ఒకసారి మీరు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్ హిందీ అని ఆప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేరు. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ చూసుకుంటే 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీకి, 3 years వచ్చేసి ఓబీసీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు ఎలా అప్లై చేయాలని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ పేస్ట్ చేస్తాను. ఆ ప్రొఫార్మా తీసుకొని మీరు అడ్వర్టైజ్మెంట్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్మాట్ ఇస్ అవైలబుల్ అన్నారు వెబ్సైట్ అని చెప్పడం జరిగింది. ప్రొఫార్మాతో పాటు అప్లికేషన్ సంబంధించిన ఫార్మాట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది డౌన్లోడ్ చేసుకొని అది పూర్తిగా ఫిల్అప్ చేసేసి మీరు డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫీ అని చెప్పి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూడ్ ఫ్రమ్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ యాజ్ పర్ సిటిఎస్ స్టాండర్డ్ ₹100 non-refundable drawn in favor of Director CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. సో మీరు ఒక డీడీ అయితే తీయాల్సి ఉంటుంది, ₹100 డీడీ. డైరెక్టర్ సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో అనే పేరు పైన ఓ డీడీ తీసి మీరు అప్లికేషన్తో పాటు ఒక ఎన్వలప్లో స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది 30th September లోపు. వచ్చేసి మీరు ఏమని రాయాల్సి ఉంటుందంటే ఇక్కడ The envelope containing the application should be superscribed application for the post of మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసిన ఆ పోస్ట్ పేరు రాసి పోస్ట్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాసి candidates are advised to send their application by speed post or registered post to Controller of Exam Administration CSIR NBRI Rana Pratap Marg Lucknow 22666001 అనే అడ్రస్కి అయితే మీరు పంపిస్తే కనుక మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది స్టూడెంట్స్. సో అందరూ అప్లై చేసి డౌన్లోడ్ చేసి మీరు దీన్ని పంపించడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇనిషియల్గా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ఐండిఏ అండ్ ఎస్ఎన్పికి వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2 papers అయితే ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. పేపర్ 2 వచ్చేసి ఎవాల్యుయేషన్ పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళదే చేయడం జరుగుతుంది. అది వచ్చేసి ఒక సెలక్షన్ కమిటీ అయితే పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది మెరిట్ మార్క్స్ అప్టైన్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ వచ్చేసి మీకు అనెక్షర్ 1లో సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ ఒకసారి చూసుకోండి. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ పోస్ట్ అనమాట. స్పీడ్ పోస్ట్ పంపించిన దాంట్లో మీరు ఒక డీడీ ₹100 సంబంధించిన డీడీతో పాటు ఒరిజినల్ డీడీతో పాటు కలర్డ్ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ ఫ్రంట్ సైజ్ ఆఫ్ ది క్యాండిడేట్ పేస్టెడ్ ఆన్ ది ఫామ్ సైన్ అక్రాస్ ఇన్ ఫుల్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇలా ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయని మీరు ఎన్క్లోజ్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ని యాక్సెస్ చేయడానికి వీళ్ళకు అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి 10th అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకొని ట్రై చేయండి. మీ కళలు నిజవరం అయ్యే ఈ ఆపర్చునిటీని అస్సలు వదలకండి. సిఎస్ఐఆర్ నుంచి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకండి స్టూడెంట్స్. ఈ వీడియో మీ అందరు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.